చిరంజీవి గారు ఎక్కడ దూరంగా చూడం మనం. ఇప్పుడు ఒక అనిల్ అంబానీ పేరో లేకపోతే ఒక ఇంకో పేరో నరేంద్ర మోడీ పొలిటీషియన్ ఇలా అనుకుంటాం కదా. సినిమాల పేర్లు అమితాబ్ బచ్చన్ గారి పేరు ఏం చెప్పినా వాళ్ళు ఒక స్టార్స్ వాళ్ళు అక్కడ ఉంటారనుకుంటాం కదా. బట్ చిరంజీవి గారి పేరు చెప్పడం ఇక్కడ చూపించుకుంటాం మనం, ఇక్కడ ఉన్నారనుకుంటాం. ఎందుకంటే ఆయన ఇంట్లో అన్నయ్య, ఒక అన్నయ్య. మరి ఫస్ట్ ఆయన కలిసి ఛాన్స్ ఎలా పట్టుకున్నారు? నాకు చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కూడా తెలియని విషయం వాళ్ళు బయట పెట్టేదండి. ఫస్ట్ టైం జీవితంలో రవిరాజా పినిశెట్టి గారు అని గొప్ప డైరెక్టర్, ఆయన సీనియర్ డైరెక్టర్. ఆయన అబ్బాయి గారి పెళ్లి, పెద్ద కొడుకు పెళ్లి, చిరంజీవి గారు కారు దిగుతున్నారు. ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడ్డా నా జీవితంలో. అంతే, అలా ఉండిపోయాను. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక మనిషి లోపల నుంచి బబుల్లాగా వెళ్ళిపోతున్నాడు. ఇలా అన్న అలాగి నేను వెళ్ళకూడదురా, కొడతారా సెక్యూరిటీ, కుక్కను కొట్టినాడు కొడతారు నువ్వు ఎవరు. అప్పటికి నేను ఎవరో రవి అనేవాడు ఎవడో ఒక గొట్టం. అప్పటికి మనం ఇప్పుడు ఏదో అద్భుతం చేస్తామని కాదు, బట్ ఇప్పుడు కొంత కెరీర్ అప్పటికి స్టార్ట్ అయిందా? ఏం లేదు. ఒక సినిమా, ఒకే ఫస్ట్ సినిమా ఒక విచిత్రం అని సినిమా చేశాను. దాసనారాయణ గారు ప్రొడ్యూసరు, తేజ గారు డైరెక్టర్, రవిరాజ పినిశెట్టి గారు రెండో అబ్బాయి హీరో ఆది. ఇప్పుడు ఆయన ద గ్రేట్ విలన్ పినిశెట్టి గారు. ఆయన పెళ్లికి పిలిచారు నన్ను, రా రవి అని. ఫస్ట్ సినిమాలోనే చేసినప్పుడు ఆయనతో చిన్న స్నేహంతో ఆప్యాయంగా పిలిచారు. వెళ్ళా, ఆ మూల నుంచి ఉన్నా చిరంజీవి గారు వస్తారని వెళ్ళా పెళ్లికి. అసలు రవిరాజ పినిశెట్టి గారు చిరంజీవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. అట్లా దిగుతుంటే చిన్న అన్నయ్య దిగుతుంటే అలా చూస్తున్నాను. నన్ను మొత్తం పెళ్లిలో ఉన్న ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు. ఎందుకంటే నేను వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు ఇప్పుడు వీడు అంటే. చిరంజీవి గారు అక్కడ ఉన్నారంటే రవి అక్కడ అని ఎత్తుక్కునేంత ప్రేమ అందరికీ తెలుసు. నేను అసలు చిరంజీవి గారి పాట వచ్చిన ఇంట్లోనే నన్ను చూస్తారు అందరూ. అటు చూడు అలా మురిసిపోతున్నాడు ఆయన. అట్లా నేనేమో వీళ్ళందరూ చూస్తున్నారని నేను దొంగ లైక్ నాకు ఒక ఐశ్వర్య, సుస్మితసేన, శ్రీదేవులు ఇలా సంబంధం. చిరంజీవి గారు అంటే అది హార్మోన్స్ బలహీనం అనుకోవడం కూడా అదంతా కూడా కాదు. నువ్వు ఏదైనా అనుకో, నాకు శివుడు వెళ్తున్నట్టు ఉంటుంది. నాకు భగవత్ స్వరూపం చిరంజీవి గారు. ఎందుకంటే మరి నేను అన్నం తింటున్నాను ఆయనకి తెలియకుండా. ఆయన వల్లే, ఆయన ఇన్స్పిరేషన్ అనే పదం వల్ల చాలామంది భోజనం చేస్తున్నారు. ఈవెన్ సందీప్ రెడ్డి గారు కూడా అలాగే అనుకోవచ్చు మీరు. అంతే కదా, బికాస్ ఆఫ్ సినిమా అంటే ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. రామ్ గోపాల్ వర్మ గారే అంతా ఆయనే చెప్పాడు. ఆయన కూడా ఆయన ఇన్స్పైర్ వచ్చిన వాడే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని పోతే హరీష్ శంకర్ గారని, బాబీ గారని, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే తెమలది ఇది గోపిచంద్ మల్లేని గారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ప్రతి డైరెక్టర్, అది లిరిసిస్ట్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆయనతో తీయాలి, ఆయనతో చేయాలి, ఆయన పక్కన నుంచోవాలి, ఆయన గాలి పీల్చిన చోటు మనం గాలి పీల్చాలి, ఇలాంటివన్నీ. అంతే కదా. మరి ఇంకా అలాంటప్పుడు నేనెంత అలా పెళ్ళిలో అలా ఆగిపోయాను, వెళ్ళట్లే. నా బాధ ఏంటంటే అందరూ ఫోటో దిగినట్టు దిగకూడదు. నేను నా తల్లిదండ్రులను కాదనుకుని నడవలేని పరిస్థితిలో ఉన్న మా అమ్మని, నా వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టం నుంచి వచ్చింది నేను, ఒక పల్లెటూరు గ్రామం నుంచి వచ్చేసి అవునమ్మా నువ్వు నా ఫ్యానా, ఒక ఫోటో దిగుదాం అని చెప్పి కలుద్దాం అమ్మ బాయ్. ఇది కాదు. చిరంజీవి గారికి నేను లైఫ్ టైం గుర్తుండిపోవాలి. కలిస్తే అలాగే కలవాలి. వీడు నా ఎవరు, ఇతను నా ఫ్యానా, అరే ఇంత టాలెంట్ అని అనిపించుకోవాలి. నేను దురాశ కాదు కదా. ఇప్పుడు సందీప్ రెడ్డి గారిని చూస్తే చిరంజీవి గారు అయినప్పుడు ఉత్తర రవిలా కలవకూడదు, జోషిరావు అవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యా. బట్ అప్పటికి జోష్ అనే పేరు వస్తుందని నాకు తెలియదు, సమేదో వస్తుందని నమ్మా. అలా కలవాలనుకున్నప్పుడే మీరు ఎవరు కూడా స్టూడియో జరిగింది. ఈ మధ్యలో చాలా జరిగాయి. సంతోషం బెస్ట్ యాక్టర్గా 2014 గుండె జరగాలని అవార్డు తీసుకుంటున్నప్పుడు, మలేషియాలో సైమా ఇంటర్నేషనల్ అవార్డు గుండె జరగాలని బెస్ట్ యాక్టర్గా ఉన్నప్పుడు, ఇట్లాంటి అన్నయ్య గెస్ట్. బట్ అన్నయ్య గారి చేతుల మీద అవార్డు తీసుకుంటానని నేను గొడవ. నాకేమో కరెక్ట్గా అన్నయ్య గారు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు నా పేరు అనౌన్స్ చేయడం ఇలాంటివి జరిగేవి. నాకేమో ఏడుపు వచ్చింది. అవార్డు అసలు నాకు అవార్డు హీనం. చిరంజీవి గారితో తీసుకోవాలి, సంకలం నుంచి వస్తేనే తీర్థం అన్నట్టు, నాకు చిరంజీవి గారి చేతుల నుంచి వస్తేనే అది అవార్డు, అది నేషనల్ అవార్డుతో సమానం. నాకు అది నాకు దొరకలే, ఆ ఛాన్స్ రాలే. బట్ అవార్డు ఇచ్చారు, సర్లే ఇచ్చారు, తీసుకొని ఇంట్లో పడేసిందని మళ్ళీ. ఇది అంటే అది అగౌరవం కాదు, మీకు అందులో నా ప్రేమ అర్థమైతే అవార్డు మీద నాకు తీసుకోవాలని ఆశ. నేను ఆ సినిమాలు చేశానంటే కారణం ఆయన ఇన్స్పిరేషన్ అంటున్నాను. అసలు వచ్చిందే ఆయన అంతే, ఇదితో కదా. నాకు వేరే ఏం లేదండి. నాకు కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, డబ్బులు దాచుకోవాలి, ఇవేం లేదు. చిరంజీవి గారు నా ఫ్యాన్ రా, భలే యాక్టర్ రా అని అనిపించుకుని చచ్చిపోవాలి, ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. దట్స్ ఇట్, ఇట్స్ ఎనఫ్. అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా అయిపోయినట్టు ఆ రకంగా అయితే అంతే. సో అలా మీలో ఎవరు కొడిస్తాడు. నేను ట్రై చేసి నాకు కాల్ వచ్చింది మా టీవీ ఛానల్ నుంచి. అక్కడ రవికాంత్ గారు చాలా మంచి. అసలు ఎలా అనిపించింది అంటే ఆయన కూర్చున్నారు పక్క, ఆయన ముందు మీరు యాక్ట్ చేస్తుంటే ఏమైనా భయపడడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అంటే అలా నేను అదే అంటున్నాను కదా, చిరంజీవి గారిని ఫ్యాన్ రా ఫోటో దిగాని పంపించేసేలా ఉండకూడదు. ఈ నా కొడుకు నా ఫ్యాన్ యాక్ట్ చేస్తున్నాడు ఏంటి రాయుడు, ఇదేంటి అరే ఇంత టాలెంటెడ్ అని అనుకోవాలి. ఆయన నిద్రపోకూడదు ఆ రోజు. అంటే నేను ఇంత కష్టపడ్డాను, నా అవన్నీ ఇంత చేశాడా, వాళ్ళు ఎవరైనా చేయగలరా అలాగా అని అనిపించుకునేంత కష్టపడాలని నేను దానికోసం 4 నెలలు కష్టపడి ది 5 Faces of మెగాస్టార్ అని ఒక థీమ్ రాసి, ఒక పంచముఖ ఆంజనేయ స్వామి ఆయనకి ఇష్టం, ఆంజనేయ స్వామి నాకు కూడా ఇష్టం కాబట్టి
ఆ పంచముఖ ఆంజనేయ స్వామి నుంచి ఆ 5 ఫేసెస్ని తీసుకుని పునాదిరాలు, ప్రాణం ఖరీదు, చెంటబ్బాయి, జగదేక విడుదల సుందరి, ఆపద్ బాంధవుడు, ఠాగూర్, లాస్ట్లో అన్నయ్య ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయింది, ఖైదీ నెంబర్ 150 అప్పుడే కౌన్మని ఆ ట్రైలర్ కూడా చేసేసి, ఆ ట్రైలర్లో ఉన్న డైలాగ్ కూడా యాక్ట్ చేసి అదొక ట్రిబ్యూట్, ద గ్రేట్ ట్రిబ్యూట్. అంటే అంతమంది బిగ్ స్టార్స్, ఆఖరి జూనియర్ ఎన్టీఆర్ అందరూ మెచ్చుకుని, నాకు ప్రతి స్టార్ నన్ను మెచ్చుకొని అంత అభిమానించారంటే ఈ రోజున తమిళ్లో కూడా ఒక చిన్న గౌరవం ఉందంటే బికాస్ ఆఫ్ నేను చేసిన అది నాది, అది నేను చాలా హోంవర్క్ చేశాను దానికోసం.